కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులపై జరిగిన దాడి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా లేబర్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా లేబర్ కార్యాలయం వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులపై గతంలో జరిగిన దాడి ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా కార్మికులపై జరుగుతున్న దాడుల విషయంలో లేబర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దాడి కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా లేబర్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, మహిళా సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయం చేస్తూ ఉంటారు, కానీ అటువంటిది ఈ డీసీఎల్ ఆఫీసులోనే మహిళా కార్మికులకి తీవ్రతర అన్యాయం జరుగుతూ ఉంది. మహిళల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మార్చి 6వ తేదీన మహిళా సెక్యూరిటీ గార్డుల పైన దాడి చేస్తే ఎఫ్ఐఆర్లో లేదు కదా అని చెప్పేసి వాళ్ళని విధుల్లో నిలిపి వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోవడం కోసం కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు లేబర్ అధికారులు. వాళ్ళ కేట్ షీట్లో ఉన్న ఆ అమ్మాయిపై దాడి చేసిన వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఆ అమ్మాయి మీద దాడి చేసిన వాళ్ళు బయట వ్యక్తులు, రౌడీలు ఉన్నారు, వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు. శివగంగానేవుడి ఇవాళ ఆర్ఎంసీలో పనిచేస్తూ ఉంది, పనిచేయడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, లేబర్ కార్యాలయం దేనికని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మహిళా కార్మికుల మీద దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకోరా? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారా? ఇవాళ అది పట్టించుకోకపోతే రేపు పొద్దున ఇంకొకరి మీద దాడి జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రధానంగా ఏదైతే మార్చి 6వ తేదీన మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి చేయించారో షేరు దుర్గ, వాళ్ళ తనయుడు, కొంతమంది రౌడీలు, ఆర్ఎంసీలో పనిచేస్తున్న శివగంగాను తక్షణమే విధుల నుంచి తొలగించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా లేబర్ అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడి కార్మికులకి న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. మహిళల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని చెప్పేసి కోరుతున్నాం. ఈ జిల్లాలోనే మీకు అందరికీ తెలుసు, వేమవారంలో ఫైర్ ఇన్సిడెంట్లో డీసీఎల్ కానీ ఎలా సస్పెండ్ చేశారో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు కూడా ఆ వైపుగా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏఐటియుసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో మేము ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, డీసీఎల్ గారు ఇవాళ తక్షణమే స్పందించి వాళ్ళు అరెస్ట్ చేయించాలి. ఇవాళ కార్తికేయ సెక్యూరిటీ గార్డు పట్టించుకోడు, సూపరింటెండెంట్ హాస్పిటల్లో పట్టించుకోడు, అలాగే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో స్పెషల్ ఆఫీసర్గా ఉన్న డీసీ పట్టించుకోరు. మరి మహిళల మీద దాడి జరుగుతూ ఉంటే ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. తక్షణమే మీరు అరెస్ట్ చేయించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి.